దేవునికి మహిమ కలుగునుగాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వాక్యం. నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ భయంకరమైనటువంటి పాపలోకంలో జీవిస్తున్నటువంటి మన జీవన వ్యవస్థను పిల్లరా మనము కాపాడుకోవాలి అనగా, మరి ముఖ్యంగా ఏ శోధన కానీ సమస్య కానీ ఏ పాపభీతి కానీ పిల్లరా మన మీదకి రాకుండా, ఏ శోధన మన మీదకి రాకుండా మనం సంరక్షించబడాలి అన్నా నిశ్చయముగా మనము ప్రార్థనా వీరులమై ఉండాలి. రేయి మొదటి జామున లేచి మనము ప్రార్థన చేసేటువంటి వారంగా మన విశ్వాసయాత్రను కొనసాగించాలి. దేవుని బిడ్డలారా, పగలంతా కూడా నువ్వు ప్రయాసపడి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా జీవించినటువంటి జీవన వ్యవస్థ అంతటిని జ్ఞాపకం చేసుకొని దేవుని యందు మొరపెట్టి నువ్వు ప్రార్థన చేయగలగాలి. నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థించి నువ్వు విశ్రాంతి తీసుకోగలిగితే నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలను జరిగించగలిగిన దేవుడై ఉన్నారు. కనుక నేటి దినాన్న మనం నిశ్చయముగా ఒక తీర్మానానికి వచ్చి ప్రార్థన విషయంలో పోరాడదాం. దేవుని కృప పొందటానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.